హలో హై టు ఎవ్రీవన్. మనం ఆల్రెడీ రీసెంట్గా పీరియాడిక్ క్లాసిఫికేషన్ చూస్తున్నాం కదండి. ఇందులో మీరు ఇవన్నీ నేర్చుకున్నారు. టాపర్ నీరు ఏం చెప్పారు, న్యూలాండ్ ఆఫ్ యాక్టివిటీస్ కోసం మనం ఏం నేర్చుకున్నాం. నెక్స్ట్ ఫైనల్గా మనం లోతర్ మేర కోసం చూసాము. ఆ నెక్స్ట్ ఈని బేస్ చేసుకుని మీకు ఎవరు వచ్చారని చెప్పారండి. ఇవన్నీ నేను మీకు ఆల్రెడీ చెప్పాను. సో మెండ్లీఫ్ నుండి నేను మీకు ఇప్పుడు కంటిన్యూ చేయాలి. సో మెండ్లీఫ్ అనేది మీకు తెలియాలంటే మెండ్లీఫ్ కన్నా ముందు మనకి ఎవరిది ఇంపార్టెంట్ అని చెప్పి లోతర్ మేయర్. సో ఈయన్ని మనకి బేస్ చేసుకుని ఆయనది వచ్చిందండి. సో ఈయన్ని మనం ఏం నేర్చుకున్నాం లోతర్ మేయర్ది చూడండి. లోతర్ మీద మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. అటామిక్ మాస్ అనేది మీకు అంటే మాస్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటే అటామిక్ వాల్యూమ్ అనేది మీకు పీరియాడికల్లీ చేంజ్ అవుతుందని చెప్పాను కదా. పీరియాడికల్లీ చేంజ్ అవ్వడం అంటే మీకు ఆల్రెడీ తెలుసు కదండి. సో పీరియాడికల్లీ చేంజ్ అంటే నేను ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. అటామిక్ మాస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కొద్దీ మీకు వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, బట్ పీరియాడికల్లీ అని చెప్పి మనం చెప్పాం కదా. అంటే ఇది మనకి లోతర్ చెప్పింది. చూడండి ఇక్కడ మీకు ఒక స్లైడ్ కనిపిస్తుంది కదా, ఒక పిక్ అనేది. ఇక్కడ అటామిక్ వాల్యూమ్ అనేది అంటే దేని మీద డిపెండ్ అవుతున్నట్టు మనకి మాస్ అనేది వ్యారీ అవుతుంటే కదా అక్కడ వాల్యూమ్ అనేది వ్యారీ అవుతుంది. సో ఇక్కడ మీకు వాల్యూమ్ అనేది దేని మీద డిపెండ్ అవుతుందని ఆయన చెప్పారంటే అటామిక్ మాస్ ఆర్ వెయిట్ అండి. ఇక్కడ మాస్ అన్న వెయిట్ అన్న ఒకటే, బట్ ఫిజిక్స్లో మనకి మాస్ వేరు వెయిట్ వేరు. సో ఫిజిక్స్ని అదేంటి మ్యామ్ మీరు ఫిజిక్స్లో మాస్ వేరు వెయిట్ వేరు అని చెప్పారు, ఇక్కడికి వచ్చేసరికి రెండు ఒకటే అని చెప్తున్నారు. అంటే ఫిజిక్సే, కెమిస్ట్రీనే కదండి. సో ఇక్కడ మనకి అటామిక్ మాస్ ఆర్ వెయిట్ మీద డిపెండ్ అవుతుందండి. అటామిక్ వాల్యూమ్ అనేది మనకి అటామిక్ మాస్ మీద డిపెండ్ అవుతుంది, మనకి లోతర్ మీద చెప్పారు. సో ఈ మెండ్లీఫ్ ఏం చెప్తున్నారంటే మనకి సరే ఇప్పుడు నేను ఒక ఆటం తీసుకున్నాను. ఆ ఆటంలో మనకి సెంటర్లో ఏముంటుంది, న్యూక్లియస్ ఉంటుంది. అది ఒక పెద్ద ఆటం తీసుకున్నా లేదా ఒక చిన్న ఆటం తీసుకుంటే దానికి ఇక్కడ న్యూక్లియస్ ఉంటుంది కదా. మనకు ఆల్రెడీ న్యూక్లియస్ అంటే ఎక్కడ నుండి ఉంటుందండి, సెంటర్లో కదా మనకి న్యూక్లియస్ ఉంటుంది. సో సెంటర్ నుండి సర్కిల్కి మనం డ్రా చేస్తే మనకు అది ఏమొస్తుందండి, రేడియస్ కదా. సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ చిన్న రేడియస్ ఉంటుంది, అంటే పెద్దగా రేడియస్ ఉంది అక్కడ. రేడియస్ అంటే మనం ఇక్కడ కెమిస్ట్రీలో ఏమంటామంటే వాల్యూమ్ అని అంటామండి. మనకి మ్యాథ్స్లో మనం దీన్ని రేడియస్ అంటాము, దీన్ని మన కెమిస్ట్రీలో వాల్యూమ్ అని అంటాము. సో ఇక్కడ మనకి ఆటం అనేది పెద్దగా ఉంది అంటే మీకు అంటే రేడియస్ అనేది ఎక్కువగా ఉందంటే మనకు అక్కడ వాల్యూమ్ అనేది ఎక్కువగా ఉన్నట్టు. ఆటం అనేది చిన్నది ఉంటే మీకు అక్కడ చిన్న వాల్యూమ్ ఉన్నట్టు. అంటే మీకు వాల్యూమ్ అనేది ఏమవుతుందంటే చేంజ్ అవుతుంది కదండి. దీనికి వాల్యూమ్ ఒకలా ఉంది, దీనికి వాల్యూమ్ ఒకలా ఉంది. సో వాల్యూమ్ చేంజ్ అవుతుంటే మీకు అక్కడ దాని యొక్క ఫిజికల్ కెమికల్ ప్రాపర్టీస్ కూడా చేంజ్ అవుతాయి కదండి. దీని యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్ వేరు, దీని యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్ వేరు, దీని యొక్క కెమికల్ ప్రాపర్టీస్ వేరు అవుతాయి, దీని యొక్క కెమికల్ ప్రాపర్టీస్ వేరు అవుతాయి. అంటే మీకు ఇక్కడ ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ దేని బట్టి వేరీ అవుతున్నాయండి, అటామిక్ వాల్యూమ్ వల్ల. అంతే కదండి, వాల్యూమ్ చేంజ్ అవుతే మీకు ఇక్కడ ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ చేంజ్ అవుతాయని చెప్పి మీకు ఎవరు చెప్పారంటే మెండ్లీఫ్ చెప్పారండి. ఓకేనా. సో మెండ్లీఫ్ ఏం చెప్పారంటే మనకి చూడండి ఇక్కడ చూడండి, అటామిక్ వాల్యూమ్ బట్టి మనకి ఇక్కడ ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ డిపెండ్ అవుతాయని చెప్పి చెప్తున్నారు. మనకు ఆల్రెడీ మ్యాథ్స్లో తెలుసు, ఏ అనేది మీకు బీకి సబ్సెట్ అయినప్పుడు, బి అనేది సికి సబ్సెట్ అయినప్పుడు మీకు ఏ అనేది ఏ సబ్సెట్ ఆఫ్ సీనే కదండి మనకు అర్థం. ఏ అనేది బీకి సబ్సెట్ అయ్యి బి అనేది సికి సబ్సెట్ అయితే ఏ అనేది సికి సబ్సెట్, అంతే కదా. సో అలానే ఇక్కడ మీకు అటామిక్ వాల్యూమ్ అనేది అటామిక్ మాస్ బట్టి అక్కడ మారుతూ ఉంటుంది. ఈ అటామిక్ వాల్యూమ్ బట్టి మీకు ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఇక్కడ చేంజ్ అవుతాయని చెప్పి మనకి ఇది చెప్పింది లోతర్, ఇది చెప్పింది మనకి మెండ్లీఫ్ కదండి. సో దీన్ని బట్టి మనకి ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ దేని బట్టి మారుతూ ఉండొచ్చండి, అటామిక్ మాస్ బట్టి కదా. సో మనకి ఇక్కడ ఈయన ఏం చెప్పారంటే మనకి మెండ్లీఫ్ అనమాట అటామిక్ వాల్యూమ్ అనేది అటామిక్ మాస్ బట్టి మారుతుందని చెప్పి మనకి లోతర్ చెప్పారు. అదే అటామిక్ వాల్యూమ్ బట్టి ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ మారుతాయని చెప్పి మెండ్లీఫ్ చెప్పారు. కాబట్టి మెండ్లీఫ్ ప్రకారం ఏంటంటే ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ అటామిక్ మాస్ ఆర్ వెయిట్ బట్టి చేంజ్ అవుతాయని చెప్పి చెప్తున్నారండి. అంటే ఫిజికల్ ప్రాపర్టీస్ దేని మీద డిపెండ్ అవుతాయని చెప్తున్నారు, అటామిక్ మాస్ అటామిక్ వెయిట్ మీద డిపెండ్ అవుతాయని చెప్పి మనకి మెండ్లీఫ్ చెప్తున్నారు. అర్థమవుతుందా. సో ఇదండి ఈయన స్టేట్మెంట్ చూడండి, ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ద ఎలిమెంట్ ద పీరియాడిక్ ఫంక్షన్ ఆఫ్ ది అటామిక్ వెయిట్. ఈ ఫంక్షన్ అంటే ఏంటని చెప్తాను. సో అది దేని మీద డిపెండ్ అవుతుందంటే మనకు అటామిక్ వెయిట్ బట్టి డిపెండ్ అవుతుంది. అసలు ఫంక్షన్ అంటే ఏంటంటే మనకు ఆల్రెడీ తెలుసు. సపోజ్ y = 2x+3 తీసుకున్నా అండి నేను. దీన్ని మనం ఏ ఈక్వేషన్ అంటాము, పవర్లో అన్నిటికీ 1 ఉంది కాబట్టి దీన్ని మనం లీనియర్ ఈక్వేషన్ అంటామని మనకు మ్యాథ్స్ వాళ్ళకి ఆల్రెడీ తెలుసు. సో ఇది మనకి లీనియర్ ఈక్వేషన్ కదండి. అదే పవర్లో 2 అంటే మనకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటాము, 3 అంటే క్యూబిక్ ఈక్వేషన్ అంటాం, ఇవి మనకు తెలుసు కదా. సో ఇక్కడ పవర్లో 1 ఉంది కాబట్టి మనకి అది లీనియర్ ఈక్వేషన్ కదండి. సో లీనియర్ ఈక్వేషన్కి మనం ఒక గ్రాఫ్ గీయాలంటే మనం ఇది చిన్నప్పుడు చేసేవాళ్ళం కదా. ఇక్కడ y = 2x+3 ఉందంటే ఎక్స్కి ఎన్నో కొన్ని వాల్యూస్ ఇస్తాం. సపోజ్ ఎక్స్కి 0 and 1 ఇచ్చానండి. ఎక్స్కి 0 అయినప్పుడు y వాల్యూ ఎంత వస్తుందో మనం ఆల్రెడీ కనుక్కునే వాళ్ళం కదా. y వాల్యూ ఎంత వస్తుందండి, x 0 వేస్తే 2 × 0 0 + 3 3 కదండి, 0 + 3 3, ఇది y వాల్యూ. సపోజ్ మనం x = 1 ఇచ్చామనుకోండి, y వాల్యూ ఎంత వస్తుంది, 2 1 2 + 3 5 వస్తుంది కదండి. సో ఇక్కడ మనకి ఎక్స్కి వాల్యూ ఇస్తేనే కదా మనకి y అనేది వస్తుంది. అంటే మీకు y అనేది దేని మీద డిపెండ్ అవుతుంది, x మీద డిపెండ్ అవుతుంది. సో y ఈజ్ ద ఫంక్షన్ ఆఫ్ x అని చెప్పి చెప్తాం. దీన్ని మనం గ్రాఫ్ గీసుకుంటే మనకు స్ట్రైట్ లైన్ వస్తుంది, అది మనకు తెలుసు. మనకి ఇక్కడ గ్రాఫ్ అనేది డజంట్ మ్యాటర్, ఇది పక్కన పడేయండి.
సో ఇక్కడ మీకు y ఈక్వల్ టు 2x ప్లస్ 3 లీనియర్ ఈక్వేషన్ ఇచ్చాం, x యొక్క వాల్యూస్ ఇస్తే మీకు y వచ్చింది. సో y అనేది దేని మీద డిపెండ్ అవుతుంది, మీకు x మీద డిపెండ్ అవుతుంది. సో y ఈజ్ ద ఫంక్షన్ ఆఫ్ x అంటాం. అంటే దేని మీద డిపెండ్ అవుతుందో అది దానికి ఫంక్షన్ అనమాట. y అనేది x మీద డిపెండ్ అవుతుంది కాబట్టి y అనేది ఫంక్షన్ ఆఫ్ x అని చెప్తాం. ఇక్కడ కూడా అంతే కదండి, ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ మీకు దేని మీద డిపెండ్ అవుతున్నాయి, అటామిక్ మాస్. సో ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ద ఫంక్షన్ ఆఫ్ ది అటామిక్ మాస్ ఆర్ వెయిట్ అని చెప్తామండి. ఓకేనా, ఇది దీని గురించి అండి. ఇది ఆయన యొక్క స్టేట్మెంట్ అనమాట. ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ద ఎలిమెంట్ ఆఫ్ ద పీరియాడిక్ ఫంక్షన్ ఆఫ్ దేర్ అటామిక్ వెయిట్. అదే కదండి, ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ మీకు అటామిక్ మాస్ మీద ఆర్ వెయిట్ మీద డిపెండ్ అవుతాయి కాబట్టి ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఆర్ ద ఫంక్షన్ ఆఫ్ దేర్ అటామిక్ మాస్ ఆర్ అటామిక్ వెయిట్ అని చెప్పి ఈయన యొక్క పీరియాడిక్ లా అండి. సో ఈయన యొక్క ఇప్పుడు ఏంటంటే మెండ్లీ పీరియాడిక్ టేబుల్ కోసం చూద్దామండి. టేబుల్లో ఈయన ఏంటంటే మనకి ఈయన దేని బేస్ చెప్పారండి, మనకి ఈయన ఏంటంటే అసలు టేబుల్ ఆఫ్ ఫామ్ అంటే మనకు ఒక థియరీ చూడండి, ఒక థియరీ మనం పారాగ్రాఫ్లో చదవాలంటే మనకు బోరింగ్ ఉంటుంది. అదే ఒక పాయింట్స్ ఇది ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్ అలా అయినా కొద్దిగా ఇంట్రెస్టింగ్ వస్తుంది. అదే ఒక టేబుల్ ఆఫ్ ఫామ్లో ఉంటే మనం ఈజీగా మనకు మైండ్కి కూడా అట్రాక్ట్ అవుతుంది, ఈజీగా గుర్తుంటుంది కదండి మనకి. అందుకని ఈయన ఏం చేశారంటే మెండ్లీ ఒక టేబుల్ ఫామ్లో ఒక సిస్టమేటిక్ అప్రోచ్ అయినా చెప్పారనమాట. సో ఈ టేబుల్ ఫామ్లోని అంటే కానీ మనం ఇప్పుడు యూజ్ చేస్తుంది ఏంటంటే ఇది కూడా పీరియాడిక్ టేబుల్లే, బట్ మనం యూజ్ చేస్తుంది ఏంటంటే మోడర్న్ పీరియాడిక్ టేబుల్. అది మనకి హెన్రీ మోస్లే చెప్పారు. అంటే ఇందులో కొన్ని డ్రాబ్యాక్స్ ఉండడం వల్ల ఈయన దాన్ని మోడిఫికేషన్ చెప్పి మనకి మోడర్న్ పీరియాడిక్ టేబుల్ మనకి హెన్రీ మోస్లే చెప్పారు. దానికోసం మనం నెక్స్ట్ చూద్దాం. సో ఇక్కడ మనకి ఏంటంటే మెండ్లీ పీరియాడిక్ టేబుల్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ కోసం చూద్దాం, అంటే ప్రాపర్టీస్ చూద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయన దేని ప్రకారం మనకి దేని బేస్ చేసుకున్నారని మీకు ఇందాకే స్లైడ్లో చూసారు. ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ అటామిక్ మాస్ ఆర్ వెయిట్ మీద డిపెండ్ అవుతాయి అని కదా. సో ఇక్కడ కూడా ఏంటంటే ఈయన అంటే దేని మీద బేస్ చేసుకున్నారండి, ఎలిమెంట్స్ని అటామిక్ వెయిట్ మీద అనమాట. సో ఎలిమెంట్స్ని ఆయన ఒక సిస్టమేటిక్ అప్రోచ్లో పెట్టాలి, ఒక సిస్టమేటిక్ టేబుల్ ఫామ్లో పెట్టాలి అంటే ఈయన లైక్ దేని ప్రకారం తీసుకున్నారంటే వెయిట్ ప్రకారం ఒక ఇంక్రీజింగ్ ఆర్డర్లో పెట్టారండి. సెకండ్ పాయింట్ ఏంటంటే 63 ఎలిమెంట్స్ని అంటే మనకి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు డాబర్ నీర్ మనకి ఎన్ని కనుక్కున్నారంటే 15 ఎలిమెంట్స్ని. డాబర్ నీర్ ఆల్రెడీ చెప్పాను కదా, డాబర్ నీర్ మనకు 15 ఎలిమెంట్స్ని డిస్కవర్ చేస్తారు. అందులో ఈయన 9 ఎలిమెంట్స్ మాత్రమే క్లాసిఫికేషన్ చేస్తారు. మీకు చెప్పాను 9 ఎలిమెంట్స్ వరకే, నెక్స్ట్ నుండి అది ఫెయిల్ అయిందని చెప్పి. సో డాబర్ నీర్ మీకు 15 ఎలిమెంట్స్ డిస్కవర్ చేసిన 9 ఎలిమెంట్స్ వరకు మీకు అక్కడ క్లాసిఫికేషన్ చెప్పారు ఆయన. అదే న్యూలాండ్ ఏంటంటే మ్యాక్సిమం 34 to 35 ఈయన డిస్కవర్ చేశారు. ఇందులో ఈయన కాల్చిన తర్వాత ఇది ఫెయిల్ అయిపోయిందండి. అంటే అన్ని ఈయన కనుక్కుని 34 to 35 ఎలిమెంట్స్ డిస్కవర్ చేశారు, బట్ ఈయనది కాల్చిన తర్వాత ఫెయిల్ అయిపోయింది. మెన్లీఫ్ ఏంటంటే 63 ఎలిమెంట్స్ని నేను డిస్కవర్ చేసిన అన్నిటినీ నేను క్లాసిఫికేషన్ చేశారండి. సో ఇది సెకండ్ ప్రాపర్టీ. సెకండ్ పాయింట్ ఏంటంటే 63 ఎలిమెంట్స్ వన్ నోన్ ఎట్ ద టైమ్. ఆయన 63 ఎలిమెంట్స్ డిస్కవర్ చేసిన ప్రతి దాన్ని ఆయన క్లాసిఫికేషన్ చేయగలిగారు. నెక్స్ట్ ఆ టైంలో ఏంటంటే నోబుల్ గ్యాసెస్ని ఆయన డిస్కవర్ చేయలేదండి. నోబుల్ గ్యాసెస్ని మనం ఏమంటామంటే ఇనట్ గ్యాసెస్ అని కూడా అంటాము. అంటే ఇవి కెమికల్, ఇది ఒక డిఫరెంట్ గ్రూప్ అండి. దీనికోసం మనం చూస్తాము, దీన్నే మనం 0th గ్రూప్ అని కూడా అంటాము. ఇది ఒక డిఫరెంట్ గ్రూప్ అనమాట. ఇది కెమికల్ ఎటువంటి రియాక్షన్ ఇవ్వదు, అందుకనే మనం దీన్ని 0th గ్రూప్ అని అంటాం. నోబుల్ గ్యాసెస్ని అండ్ ఇనట్ గ్యాసెస్ అని కూడా అంటే ఆ రెండింటికి కూడా కొద్దిగా డిఫరెన్స్ ఉందండి. నోబుల్ గ్యాసెస్ని ఇనట్ గ్యాసెస్కి కొద్దిగా డిఫరెన్స్ కూడా ఉంది. అది కూడా మనం ఫ్యూచర్లో నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ అవుతుంది. సో ఇంతవరకు అర్థమైంది కదండి. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఈయన ఒక సిస్టమేటిక్ అప్రోచ్ అని చెప్పాను కదా టేబుల్ ఫామ్లోని, లైక్ హారిజాంటల్ రోస్ అని అండ్ వెర్టికల్ కాలమ్స్లో ఈయన ఒక టేబుల్గా ఒక ఫామ్ చేశారండి. హారిజాంటల్ రోస్ అండ్ వెర్టికల్గా పెట్టిన కాలమ్స్ ఉన్నాయి కదా. సో ఇలా ఎలిమెంట్స్ క్లాసిఫికేషన్ చేసిన ఫస్ట్ సైంటిస్ట్ ఎవరంటే మనకి మెండ్లీఫ్ అనమాట. ఓకే, మెండ్లీఫ్నే మనకు ఫస్ట్ సైంటిస్ట్ ఇలా రోస్ అండ్ కాలమ్స్లో చెప్పిన సైంటిస్ట్ అనమాట. సో ఈ హారిజాంటల్ రోస్ని ఆయన ఏమని చెప్తారంటే పీరియడ్స్ అని చెప్తారండి. ఈ హారిజాంటల్ రోస్ అన్ని మనకి ఏంటంటే పీరియడ్స్ అండి. వెర్టికల్గా ఉన్నాయి కదా వీటిని అన్నిటి గ్రూప్స్ అంటారండి. ఓకేనా, హారిజాంటల్గా ఉన్నవి ఏంటంటే మనకి పీరియడ్స్ అండ్ వెర్టికల్గా ఉన్నవి గ్రూప్స్ అనమాట. సో ఈయన ప్రకారం మనకి పీరియడ్స్ ఏంటంటే 7 అండి. గ్రూప్స్ ఏంటంటే ఇప్పుడు మోడర్న్ బట్టి నేను చెప్పట్లేదండి, ఆయన ప్రకారం మనకి గ్రూప్స్ ఏంటంటే టోటల్గా 9, బట్ 8 అనేవి మెయిన్ గ్రూప్స్ అండి. 1 అనేది ఏంటంటే 0th గ్రూప్లో మీకు ఏమని చెప్తారని చెప్పి నోబుల్ గ్యాసెస్, బట్ నోబుల్ గ్యాసెస్ ఈయన మనకి డిస్కవర్ చేయలేదు కాబట్టి దాన్ని పక్కన పెట్టాం. సో 8 అనేవి ఈయన దాంట్లో మెయిన్ గ్రూప్స్ అండి. బట్ ఈ 8 మెయిన్ గ్రూప్స్లో కూడా ఆయన ఏం చేశారంటే చూడండి, ఇంతవరకు ప్రాపర్టీస్ అర్థమయ్యాయి కదండి. హారిజాంటల్ రోస్ ఈ ఫస్ట్ ప్రాపర్టీ చెప్పేశానండి, ఇది అటామిక్ వెయిట్ బట్టి అని చెప్పారు. నెక్స్ట్ 63 ఎలిమెంట్స్ ఆయన డిస్కవర్ చేసిన ప్రతి ఎలిమెంట్ క్లాసిఫికేషన్ చేశారు. నోబుల్ గ్యాసెస్ నేను ఇంకా డిస్కవర్ చేయలేదు. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే హీ వాజ్ ద ఫస్ట్ సైంటిస్ట్ టు క్లాసిఫై ద చూడండి ఇది నేను ఆల్రెడీ చెప్పాను కదా ఎలిమెంట్స్ ఇన్ సిస్టమేటిక్ మేనర్ అని చెప్పి ఇది కూడా మీకు చెప్పాను. అండ్ హారిజాంటల్ రోస్ ఆర్ కాల్డ్ పీరియడ్స్ అండ్ దేర్ ఆర్ 7 పీరియడ్స్ అండ్ ఇది నెక్స్ట్ వెర్టికల్ కాలమ్స్ ఆర్ కాల్డ్ గ్రూప్స్, దేర్ వర్ 9 గ్రూప్స్. ఇంతవరకు మీకు చెప్పాను కదండి 9 గ్రూప్స్లో మీకు 8 అనేవి మెయిన్ గ్రూప్స్. నెక్స్ట్ చూడండి ఈ 8 మెయిన్ గ్రూప్స్లోని
ఏంటంటే ఆయన 1 to 7 వరకు సబ్ పార్ట్స్గా డివైడ్ చేశారండి. 8 మెయిన్ గ్రూప్స్ ఉన్నాయి. ఈ 8 మెయిన్ గ్రూప్స్లో ఈయన 1 to 7 అని సబ్ గ్రూప్స్ అంటే ఏంటంటే సబ్ 1A 1B 2A 2B 3A 3B 4A 4B అప్ టు 7A 7B వరకు, అంటే 1 to 7 గ్రూప్స్ వరకు ఆయన సబ్ గ్రూప్స్గా డివైడ్ చేశారండి. 1లో మళ్ళీ 1A 1B వస్తుంది, అండ్ 2 గ్రూప్లో 2A 2B వస్తుంది, అలా 7th గ్రూప్లో 7A 7B, అంటే 8 మెయిన్ గ్రూప్స్లో ఈ 7 వరకు సబ్ డివైడ్ చేశారనమాట. ఓకేనా, సబ్ గ్రూప్స్ని పెట్టారు చూడండి, ఇది ఈ పాయింట్. అండ్ 8th గ్రూప్లో వచ్చి మీకు ఎన్ని ఉంటాయంటే 3 rows ఉంటాయండి. ఆ 3 rowsలో మీకు ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయండి, 9 ఎలిమెంట్స్ ఉంటాయండి. ఓకేనా, 8th గ్రూప్లో వచ్చి మీకు 3 rows ఉంటే 3 rowsలో మీకు 9 ఎలిమెంట్స్ ఉంటాయండి. ఓకేనా, అండ్ ఇక్కడ మీకు చెప్పాను కదా, 1 గ్రూప్ మన గ్రూప్ అని మనం వెర్టికల్గా రాస్తాం కదండి, ఇది 1 గ్రూప్ 2 గ్రూప్ 2nd గ్రూప్ 3rd గ్రూప్ ఇలా రాస్తాం కదా. ఇలా మనకైనా 7 వరకు సబ్ పార్ట్స్గా డివైడ్ చేస్తారు. 8th గ్రూప్లో మీకు 3 rows ఉంటే 3 rowsలో 9 ఎలిమెంట్స్ ఉంటాయని చెప్పారు. సో గ్రూప్కి సంబంధించిన ఫస్ట్ గ్రూప్లో ఉండేవన్నీ ఒకే ప్రాపర్టీస్ ఉంటాయండి. సెకండ్ గ్రూప్కి సంబంధించిన ఎలిమెంట్స్ అన్ని సేమ్ ప్రాపర్టీస్. థర్డ్ గ్రూప్కి అదే అండి లాస్ట్ పాయింట్. ద ఎలిమెంట్స్ బిలాంగింగ్ టు సేమ్ గ్రూప్ ఎగ్జిబిట్ సిమిలర్ ప్రాపర్టీస్, అంతే కదండి. ఒక్కొక్క ఫస్ట్ గ్రూప్ ఉన్నవన్నీ ఒకటే ప్రాపర్టీస్, సెకండ్ గ్రూప్లో ఉన్నవన్నీ దాని యొక్క ప్రాపర్టీస్ అన్ని ఒకటే అనమాట. ఫస్ట్ ఇక్కడ సపోజ్ హైడ్రోజన్ ఉంది, సపోజ్ హీలియం ఉందంటే వీటి యొక్క ప్రాపర్టీస్ సేమ్ అనమాట. అది లాస్ట్ పాయింట్. నెక్స్ట్ ఇది టేబుల్ చూడండి. ఈయన టేబుల్ ప్రకారం ఏంటంటే ఈయన ఫస్ట్ 3 వరకు చూడండి, ఫస్ట్ 3 పీరియడ్స్ ఉన్నాయి కదా, వీటిని ఏమంటాం మనం, పీరియడ్సే కదండి, హారిజంటల్గానే మనకి పీరియడ్స్. ఫస్ట్ త్రీ పీరియడ్స్లో సింపుల్ ఎలిమెంట్స్ ఉన్నాయి చూడండి, అన్ని ఒక్కొక్కటి ఎలిమెంట్స్ ఉంటే మనం వాటిని సింపుల్ ఎలిమెంట్స్ అంటే, సో సింపుల్ ఎలిమెంట్స్గా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ 4th నుండి ఏంటంటే 2 ఉన్నాయి చూడండి, 4th నుండి అబ్జర్వ్ చేస్తే మీకు 2 ఎలిమెంట్స్ కనిపిస్తుంటాయి. ఆ 2 ఎలిమెంట్స్ ఏంటంటే మనకి అది ఫస్ట్ సిరీస్ అని, సెకండ్ సిరీస్, ఫస్ట్ సిరీస్, సెకండ్ సిరీస్ అలా చెప్పారండి. సో ఇక్కడ మీకు 4th పీరియడ్ నుండి మీకు సిరీస్ బట్టి అని చెప్పారు. సో ఇది అంటే ఆయన టేబుల్ ఆఫ్ ఫామ్లో మనకి ఇది గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదండి, మనకి గుర్తుంచుకోవాల్సిన మోడర్న్ పీరియాడిక్ టేబుల్, బట్ ఈయన ఎలా క్లాసిఫై చేశారని చెప్పడానికి. ఓకేనా, సో ఇక్కడితో మనకి మెండలీఫ్ అయిపోయిందండి. నెక్స్ట్ ఏంటంటే మనకు మోడర్న్ పీరియాడిక్ టేబుల్ అండి. సో మీకు మెండలీఫ్ ఎలా వచ్చింది, మీకు లోథర్ మేయర్ని మోడిఫికేషన్ చేస్తూ వచ్చింది. సో ఆ మెండలీఫ్ మోడిఫికేషన్ చేస్తూ మనకు వచ్చింది ఏంటంటే మోడర్న్ పీరియాడిక్ టేబుల్. దాన్ని కనుక్కుంది ఎవరంటే మనకి హెన్రీ మోస్లే. ఓకేనా, సో మనకి ఏంటి గుర్తు రావాలంటే లోథర్ మేయర్ నుండి మనం గుర్తుంచుకోవాలండి మెయిన్ పాయింట్స్. లోథర్ మేయర్ మీకు ఏం చెప్పారు, మీకు ఆల్రెడీ గుర్తుంది కదా, అటామిక్ వాల్యూమ్ అనేది అటామిక్ మాస్ మీద డిపెండ్ అవుతుందని చెప్పారు కదా, మీకు ఆల్రెడీ నేను చెప్పాను. అటామిక్ మాస్ బట్టి అటామిక్ వాల్యూమ్ అనేది అంటే అక్కడ మాస్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మీకు వాల్యూమ్ అని చెప్పాను కదా, మాస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కొద్ది వాల్యూమ్ అనేది పీరియాడికల్లీ చేంజ్ అవుతుందని చెప్పింది మీకు లోథర్ మేయర్ కదా, ఇది లోథర్ చెప్పింది. నెక్స్ట్ ఏంటి అంటే మీకు అక్కడ అటామిక్ మాస్ అనేది మీకు అక్కడ మెయిన్ అనమాట ఆయన ప్రకారం. కానీ నెక్స్ట్ మనకి మెండలీఫ్ వచ్చి ఏం చెప్పారు, ఈయన ఏంటంటే వాల్యూమ్ అనేది చేంజ్ అవుతుంటుంది కాబట్టి ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ కూడా చేంజ్ అవుతాయని చెప్పి ఈయన చెప్పారు. సో ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ దేని మీద డిపెండ్ అవుతాయని చెప్పారు ఆయన, అటామిక్ మాస్ మీద డిపెండ్ అవుతుందని మీకు చెప్పాను. దానికి ఎగ్జాంపుల్ కూడా ఏకి బి సబ్సెట్, బికి సి సబ్సెట్, ఏకి సి సబ్సెట్ అని. ఓకేనా, సో ఇది దీనికైనప్పుడు ఇది దీనికి అవుతుంది కదా, అలానే ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ మనకి అటామిక్ మాస్ మీద డిపెండ్ అవుతుంది మీకు మెండలీఫ్ చెప్పారు. కానీ నేను చెప్తున్నానంటే మనకి మోస్ట్లీ అటామిక్ మాస్ మీద కాదు, అటామిక్ నెంబర్ మీద డిపెండ్ అవుతుందని చెప్పారండి. చూడండి, ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ద ఎలిమెంట్ ఆఫ్ ద పీరియాడిక్ ఫంక్షన్ ఆఫ్ దేర్ అటామిక్ నెంబర్ అండ్ నాట్ ఆఫ్ అటామిక్ మాస్ కదండి. అటామిక్ మాస్ మీద డిపెండ్ అవ్వదు, అటామిక్ నెంబర్ మీద అది చేంజ్ అవుతుంది. అటామిక్ నెంబర్ చేంజ్ అయితే ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ చేంజ్ అవుతుందని చెప్పారు. అసలు ఈయన అటామిక్ నెంబర్ని ఎందుకు తీసుకున్నారంటే మనకు ఆటం తెలుసు కదా, ఆటంలో మీకు సెంటర్లో ఎవరు ఉంటారు, మీకు న్యూక్లియస్ ఉంటుంది. న్యూక్లియస్లో మీకు ఏముంటాయి, ప్రోటాన్ అంటే ఏంటి మనకి అటామిక్ నెంబర్ అనే కదా అర్థం. ప్రోటాన్ అంటే మీకు అటామిక్ నెంబర్ అని చెప్పి నేను ఆల్రెడీ క్లాసెస్లో చెప్పాను, ఇంతకుముందు క్లాసెస్లో. సో ఇక్కడ మీకు సపోజ్ మీకు ఒక ప్రోటాన్ యొక్క నెంబర్ ఇంక్రీజ్ అయిందనుకోండి, మాస్ కూడా ఇంక్రీజ్ అవుతుంది కదా, ఎందుకంటే అక్కడ మీకు మాస్ అంటే ఏంటంటే సమ్ ఆఫ్ న్యూక్లియస్ కదండి, ఇది ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. మాస్ అంటే మనకు సమ్ ఆఫ్ న్యూక్లియస్ అనమాట. ఓకేనా, మాస్ అంటే టోటల్గా మనం న్యూక్లియస్ యొక్క సమ్ని తీసుకుంటాం. సో మీకు ఒక ప్రోటాన్ యొక్క నెంబర్ ఇంక్రీజ్ అయితే మీకు మాస్ కూడా ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. అసలు ప్రోటాన్ అంటే ఏంటి, మనకు అటామిక్ నెంబర్ కదా, కాబట్టి మనకు అటామిక్ నెంబర్ మీద డిపెండ్ అవుతుందని ఈయన చెప్పారండి. ఓకేనా, మోడర్న్ పీరియాడిక్ టేబుల్ మనకు చెప్పింది ఎవరు, హెన్రీ మోస్లే. ఈయన దేని ప్రకారం చెప్పారంటే అటామిక్ నెంబర్ అనేది చేంజ్ అవుతే మీకు అటామిక్ మాస్ అనేది టోటల్గా చేంజ్ అవుతుంది కదా, కాబట్టి అటామిక్ మాస్ అనేది ఇండిపెండెంట్ కదండి, కాబట్టి మీకు ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ అటామిక్ నెంబర్ మీద డిపెండ్ అవుతుందని చెప్పి మనకి హెన్రీ మోస్లే చెప్పారండి. సో ఇది మనకి ఇప్పుడు ఉన్న పీరియాడిక్ టేబుల్ అండి. దీన్ని ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. దీన్ని ఎలా డ్రా చేయాలి, నెక్స్ట్ మీకు షెల్ ఏంటి, సబ్ షెల్ ఏంటి, ఆర్బిట్ ఏంటి, ఆర్బిటాల్ ఏంటి, ఇవన్నీ చెప్తానండి ఇంకా.
సో ఇది మనకి మోడర్న్ పీరియాడిక్ టేబుల్ కదండి. మోడర్న్ పీరియాడిక్ టేబుల్లో మనకి ఏముంటాయంటే చూడండి, పీరియడ్స్ 7 ఉంటాయి, గ్రూప్స్ అనేవి 8 ఉంటాయండి. హారిజాంటల్గా ఉన్నాయి మనకి పీరియడ్స్, వెర్టికల్గా ఉన్నాయి మనకి గ్రూప్స్ అన్ని. సో 7 పీరియడ్స్ ఉంటాయి, 18 గ్రూప్స్ ఉంటాయి. మీరు డ్రా ఎలా చేయాలో కూడా నేను చెప్తాను, అండ్ ఎలా మనం దీన్ని ట్రిక్తో గుర్తుంచుకోవాలో కూడా నేను చెప్తానండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ వెళ్దాం. ఇక్కడ ఏంటంటే హౌ టు డ్రా మోడర్న్ పీరియాడిక్ టేబుల్. మీకు ఎలా డ్రా చేయాలో తెలియాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి వాటి కాన్ఫిగరేషన్ ఏంటి, వాటి సబ్ కాన్ఫిగరేషన్ ఏంటి, అసలు షెల్స్ ఏంటి, అందులో ఉన్న సబ్ షెల్స్ ఏంటి, ఇవి మనకి తెలియాలండి. సో ఇప్పుడు నేను చెప్పేది షెల్ సబ్ షెల్ కోసం అండి, అండ్ ఆర్బిటాల్ కోసం నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. సో ఇక్కడ ఏంటంటే షెల్ మనకి తెలుసు కదండి. ఒక ఆటం తీసుకున్నాం అనుకోండి, ఆటంలో మీకు సెంటర్లో ఏముంటుంది, న్యూక్లియస్ ఉంటుంది. న్యూక్లియస్ ఇన్సైడ్ మీకు ఏముంటాయి, ప్రోటాన్స్ ఉంటాయి, న్యూట్రాన్స్ ఉంటాయి కదా. సో న్యూక్లియస్ చుట్టూ మనకి ఎవరెవరు తిరుగుతారండి, ఎలక్ట్రాన్స్ తిరుగుతూ ఉంటాయి కదండి. మీకు చెప్పాను న్యూక్లియస్ దగ్గరగా ఉన్న షెల్ ఉంటుంది, దూరంగా, అండ్ ఇది మనకి అవుటర్ మోస్ట్ కదండి. ఇవన్నీ మనం షెల్ అంటామని తెలుసు. సో షెల్ అంటే మనకి చుట్టూ ఉంటాయి కదండి, వీటిని మనం షెల్స్ అని అంటాం కదా. ఈ షెల్నే మనం ఏమంటామంటే ఆర్బిట్ అని అంటామండి. ఓకేనా, షెల్నే మనం ఏమంటామంటే ఆర్బిట్ అని అంటాం. ఈ షెల్స్కి నేమ్స్ కూడా మీకు ఆల్రెడీ చెప్పానండి. న్యూక్లియస్ దగ్గరగా ఉన్నది కే అని చెప్పి, నెక్స్ట్ ఎల్ అని, నెక్స్ట్ ఎం అని, నెక్స్ట్ ఎన్ అని నేను మీకు ఆల్రెడీ చెప్పాను. కేకి ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఎల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఎంలో ఎన్ని ఉంటాయి, ఎన్లో ఎన్ని ఉంటాయి, 2n² రూల్ ప్రకారం. ఇది కూడా నేను మీకు క్లాసెస్లో చెప్పాను, బట్ ఇక్కడ కూడా నేను రిపీట్ చేస్తానండి. సో మనకి తెలుసు కదా, మీకు ఇదంతా అర్థమైతే మనకు ఇక్కడ మోడర్న్ పీరియాడిక్ టేబుల్ అనేది ఈజీగా అర్థమవుతుందండి. మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలియాల్సింది కాన్ఫిగరేషన్ బట్టి మనం అక్కడ ఫుల్ఫిల్ చేస్తాం వాటిని, అంటే మనం కంప్లీట్ చేస్తాం టేబుల్ని. సో ఇక్కడ ఏంటంటే మనకి దీని చుట్టూ మనకి కేఎల్ఎంఎన్ అనే షెల్స్ అండి, అవి సబ్ షెల్స్ కాదు. వాటినే మనం ఏంటంటే ఆర్బిట్స్ అని అంటామండి. చూడండి ఇక్కడ మనకి ఇది ఆటం కదా, ఈ సెంటర్లో మనకి న్యూక్లియస్ ఉంటుంది, దీని చుట్టూ మనకి ఏముంటుంటే షెల్స్ అంటే మనం వాటిని ఆర్బిట్స్ అని అంటాం అనమాట. ఓకేనా, ఆర్బిట్ అంటే ఇదండి. ఆర్బిటాల్ కోసం కూడా తెలుసుకుందాం, బట్ వెయిట్. సో ఇక్కడ షెల్నే మనం ఏమంటామంటే ఆర్బిట్ అని అంటామండి. ఈ షెల్లో కూడా మీకు ఏముంటాయంటే సబ్ షెల్ ఉంటాయి, దాన్నే మనం సబ్ ఆర్బిట్ అంటాం. సో షెల్లో మనకి ఎలా ఉంటుంది కాన్ఫిగరేషన్, సబ్ షెల్లో కాన్ఫిగరేషన్ ఎలా ఉంటుంది, ఇవన్నీ చూద్దాం. సో షెల్ సబ్ షెల్ ఫస్ట్ తెలుసుకోండి. షెల్ని మనం ఏమంటామంటే కేఎల్ఎంఎన్ అని వాటితో ఇండికేట్ చేస్తాం. న్యూక్లియస్ దగ్గరలో ఉండేది కే, నెక్స్ట్ ఎల్, నెక్స్ట్ ఎం, నెక్స్ట్ ఎన్. సో కేకి కెపాసిటీ ఎంత అండి, మీకు 2n² రూల్ ఆల్రెడీ చెప్పారు. కే అంటే మీకు ఎన్ వాల్యూ 1 తీసుకుంటాం, ఎల్ అంటే ఎన్ వాల్యూ 2 తీసుకుంటాం, ఎం అంటే ఎన్ వాల్యూ 3 తీసుకుంటాం, ఎన్ అంటే ఎన్ వాల్యూ 4 తీసుకుంటాం. ఈ 2n² రూల్ ప్రకారం మీకు అందులో ఉన్న కెపాసిటీ, కేకి ఎన్ని ఎలక్ట్రాన్స్ కెపాసిటీ, ఎల్కి ఎంత కెపాసిటీ అనేది మనం ఆల్రెడీ చూద్దాం కూడా. సో కేఎల్ఎం నేను షెల్స్ కోసం చెప్తున్నా అండి. కే అంటే మీకు ఎన్ వాల్యూ ఎంత అంటే 1 అండి, ఎల్ అంటే ఎన్ వాల్యూ 2 అండి, ఎం అంటే ఎన్ వాల్యూ 3 అండి, ఎన్ అంటే మీకు ఎంత అంటే ఎన్ వాల్యూ 4. దీన్ని బట్టి మనకి అకార్డింగ్ టు 2n² రూల్ చూడండి, 2n² రూల్ ప్రకారం మనకి ఎన్ వాల్యూ ఫస్ట్ 1 వేసామనుకోండి, ఎంత వస్తుంది, 1 1 1 × 2 2 కదండి. సో మీకు కే షెల్ అండి, నేను సబ్ షెల్ అన్నట్లు. కే షెల్లో ఉన్న మీకు ఎలక్ట్రాన్స్ కెపాసిటీ 2 అండి. ఓకేనా, కే షెల్లో మీకు 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ ఎల్ గురించి ఏంటి, ఎల్ అంటే మీకు 2 కదా, ఎన్ ప్లస్లో 2 వేయాలి. సో 2 2s 4 2s 8 కదండి, 8 ఎలక్ట్రాన్స్ కెపాసిటీ మీకు ఎల్ షెల్కి. అండ్ ఎం షెల్లో మీకు ఎంత అండి, ఎన్ వాల్యూ 3 3 3s 9 9 2s 18. సో 18 ఎలక్ట్రాన్స్ కెపాసిటీ మీకు ఎం షెల్లో ఉంటుంది. ఎన్ షెల్లో ఎంత ఉంటుంది, ఎన్ వాల్యూ 4 వేస్తే 4 4s 16 2s 32 ఎలక్ట్రాన్స్ కెపాసిటీ. ఇదంతా మనం ప్రీవియస్ క్లాసెస్లో నేర్చుకున్నాం, బట్ కొందరు చూస్తుంటారు కాబట్టి చెప్తున్నాం. సో మనకి కేఎల్ఎంఎన్ అనే షెల్స్ అండి. కేకి మనకి ఎన్ వాల్యూ 1, ఎల్కి ఎన్ వాల్యూ 2, ఎంకి ఎన్ వాల్యూ 3, ఎన్కి ఎన్ వాల్యూ 4 ఇచ్చుకుంటే మనకి అకార్డింగ్ టు 2n² రూల్ మనకు ఎన్ని ఎలక్ట్రాన్స్ కెపాసిటీ అనేది తెలుస్తుంది. కే అనేది మనకి 2 ఎలక్ట్రాన్స్ కెపాసిటీ, ఎల్ అనేది 8 ఎలక్ట్రాన్స్ కెపాసిటీ, ఎంకి 18, ఎన్కి 32 ఎలక్ట్రాన్స్. చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుంచుకోండి. సో ఇవి మనకి షెల్ కోసం. సో సబ్ షెల్స్ కూడా ఉంటాయి కదండి కేఎల్ఎంఎన్ లోపల, వాటి కోసం మనం నేర్చుకుందాం. బట్ ఇప్పుడు దీని కాన్ఫిగరేషన్ ఫస్ట్ షెల్ వరకు నేర్చుకోండి. సో మనకి ఒక ఎలిమెంట్ తీసుకున్నా, దానిలో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని, దాని యొక్క కాన్ఫిగరేషన్. ఇది జస్ట్ షెల్ కోసం కాన్ఫిగరేషన్ చెప్తున్నాను, నేను ఇంకా మీకు సబ్ షెల్ చెప్పలేదు. సో మనకి షెల్ అంటే ఏమేమి ఉంటాయండి, మనకి కేఎల్ఎంఎన్ అంతే కదా, కేఎల్ఎంఎన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హైడ్రోజన్ తీసుకున్నాం అనుకోండి, హైడ్రోజన్ యొక్క అటామిక్ నెంబర్ ఎంత, 1. కాబట్టి దానిలో ఉన్న ఎలక్ట్రాన్స్ కూడా మీకు 1 ఉంటుంది కదా. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అయినా ఒక మీకు 1 ఉంటాయి. 1 ఉంటుంది కాబట్టి మీకు కేలో ఎంత కెపాసిటీ అని చెప్పానండి. కేకి అయితే మీకు 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఎల్కి అయితే 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఎంకి అయితే 18 ఉంటాయి, ఎన్కి అయితే 32 ఉంటాయి కదా. సో కేలో మీకు ఎన్ని ఎలక్ట్రాన్స్ కెపాసిటీ ఉంటుంది, 2 ఉంటుంది కదా. 2 ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా వచ్చి ఎన్లోకి వెళ్తాను నేను. ఇక్కడ ఎన్లోని ఒక ఎలక్ట్రాన్ ఉంటే ఒప్పుకోరు, ఎందుకంటే ఫస్ట్ లో నుండి హైకి వెళ్తాదండి. ఎనర్జీ తక్కువ ఎనర్జీలోకి ఫస్ట్ వెళ్తుంది, నెక్స్ట్ దాంట్లోకి అది కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ ఎనర్జీ షెల్లోకి వెళ్తుంది అనమాట. సో కేలో కెపాసిటీ ఎంతండి, మీకు 2 కాబట్టి 1 ఎలక్ట్రాన్ ఇందులోకి వెళ్ళే ఛాన్స్ ఉంది, ఎల్లోకి వెళ్ళకూడదు. ఫస్ట్ కే షెల్ కంప్లీట్ అయిపోవాలి. కే షెల్లో 2 వరకు కెపాసిటీ ఉంది కాబట్టి 2 కంప్లీట్ అయిపోతేనే ఎల్ షెల్లోకి వెళ్ళాలి. కాబట్టి ఇక్కడ 1 ఎలక్ట్రానే ఉంది కాబట్టి 1 ఎందులోకి వెళ్తుంది, కేలోకి వెళ్తుంది. అర్థమైందా. సో ఇది కే షెల్ యొక్క కాన్ఫిగరేషన్ కోసం.
అదే మనం హీలియం తీసుకున్నాం అనుకోండి, సపోజ్ హీలియంకి ఎంత మనకి అటామిక్ నెంబర్ 2 కదండి, హీలియంకి మనకి 2 కాబట్టి అందులో ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయి, మనకి 2నే ఉంటాయి. సో కే షెల్లో మనకి ఎన్ని ఎలక్ట్రాన్స్ కెపాసిటీ 2, కాబట్టి 2 కంప్లీట్ అయిపోయి కదండి, కాబట్టి కే షెల్లో 2 వచ్చేస్తాయి. నెక్స్ట్ లిథియం తీసుకున్నాం అనుకోండి, లిథియంకి మనకి ఎంత 3 కదా, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కూడా అందులో 3 ఉంటాయి. 3 ఉన్నాయి కదా, కే షెల్లోకి 1 వెళ్తాను, ఎల్లోకి 2 వెళ్తా అంటే ఒప్పుకోదండి. ఎందుకంటే మనకి కేక్ కెపాసిటీ మనకి 2 ఎలక్ట్రాన్స్ కంప్లీట్ అయ్యాకనే మనకి ఎల్లోకి వెళ్ళాలి కదండి, కాబట్టి కేలోకి 2 వెళ్తాయి. ఎల్లోకి ఇంకా ఎన్ని ఉంటాయండి, 1 ఉంటుందండి, కాబట్టి 1 ఎల్లోకి వెళ్తుందండి. అర్థమైందా? ఫస్ట్ కే షెల్లో ఉన్న కెపాసిటీ కంప్లీట్ అయ్యాకనే ఎల్లోకి వెళ్తుంది. సిమిలర్లీ మనం ఇక్కడ బెరీలియం తీసుకున్నాం అనుకోండి, బెరీలియంకి ఎంత మనకి ఇక్కడ 4 కదా, 4 కాబట్టి అది ఎలా వెళ్తుందండి, కేలోకి 2 వెళ్ళిపోతాయి, వెళ్ళిపోయాక ఎల్లోకి ఇంకో 2 వెళ్తాయి అనమాట. సో కేకి 2, ఎల్కి 2. అండ్ బోరానికి 5 కదా, బోరానికి 5 అంటే ఫస్ట్ కే షెల్లో మీకు 2 వెళ్ళిపోయాయి, 2 వెళ్ళిపోయాక రిమైనింగ్ 3 ఎందులోకి వెళ్తాయి, కే వెళ్తాయి, ఎల్లోకి వెళ్తాయి. ఎల్ యొక్క కెపాసిటీ మీకు ఎంత అండి, 8 ఎలక్ట్రాన్స్ కదా, 8 ఇక్కడ కంప్లీట్ అయిపోతే నెక్స్ట్ ఇంకో షెల్ ఎం వస్తుంది. అలా మీరు ఒక్కొక్క దానికి కాన్ఫిగరేషన్, షెల్ యొక్క కాన్ఫిగరేషన్ మీరు చెక్ చేయండి, ఓకేనా. ఇది మనకి షెల్ కోసం. నెక్స్ట్ సబ్ షెల్ కోసం చూద్దామండి ఇప్పుడు. సో ఇప్పుడు చూడండి, మనకి కేక్ అయితే ఎన్ని అని చెప్పాను, 2 ఎలక్ట్రాన్స్, ఎల్కి అయితే 8 ఎలక్ట్రాన్స్, ఎంకి అయితే 18 ఎలక్ట్రాన్స్, అండ్ ఎన్కి అయితే 32 ఎలక్ట్రాన్స్ కదండి. మనకి షెల్లో ఉన్న సబ్ షెల్స్. సో కేఎల్ఎంఎన్ఎల్ మీకు షెల్స్ అండి. సబ్ షెల్స్ని మనం దేంతో డినోట్ చేస్తామంటే ఎస్పీడిఎఫ్జీ కూడా ఉంటుంది, బట్ ఇక్కడ జీ అనేది నేను చెప్పట్లేదు, ఎందుకంటే అది ఇంటర్మీడియట్ లెవెల్, నేను ఇక్కడ 10th క్లాస్ వరకు చెప్తున్నాను కాబట్టి. అండ్ మీ గ్రూప్ డి ప్రీవియస్ పేపర్స్ అడుగుతున్నారు, నేను పీరియాడిక్లో చెప్పే కదా కంటిన్యూ చేస్తాను. సో గ్రూప్ డి ప్రీవియస్ పేపర్స్ చెప్పేటప్పుడు మీకు అక్కడ జీ గురించి వస్తే ఖచ్చితంగా నేను అక్కడ జీ కోసం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే మీకు ఎస్పీడిఎఫ్ అర్థమైనప్పుడు జీలో ఎన్ని ఉంటాయి, ఇంకొన్ని ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉంటాయి కదా, అంతే కదండి. దాన్ని మనం కంప్లీట్ చేసుకోవడం ఎలాగో మనకు అక్కడ ఆ కాన్సెప్ట్ వస్తే అక్కడ నేర్చుకుందాం, అదేం ప్రాబ్లం కాదు. సో ఇక్కడ మనకి ఏంటండి, ఇక్కడ మనకి సబ్ షెల్స్ ఏంటి అంటే ఎస్పీడిఎఫ్ అండి. ఎస్పీడిఎఫ్ని మనం ఏమంటామంటే సబ్ షెల్స్ అని అంటామండి. సో వాటికి కూడా కొంత లిమిట్ ఉంటుంది కదా, షెల్లో మనకి కేఎల్ఎంఎన్కి ఎలా మనకు ఉన్నాయో సబ్ షెల్కి కూడా మీకు కెపాసిటీ ఉంటుంది కదా. సో ఇక్కడ మనకి ఎస్లోకి ఎన్ని ఎలక్ట్రాన్స్ వెళ్తాయంటే 2 ఎలక్ట్రాన్స్ వెళ్తాయండి. చూడండి సబ్ షెల్స్ ఉన్నాయి కదా, ఎస్పీడిఎఫ్. ఈ ఎస్లోకి మీకు ఎన్ని ఎలక్ట్రాన్స్ కెపాసిటీ అంటే ఓన్లీ 2 ఎలక్ట్రాన్స్ కెపాసిటీ అండి. పీలోకి అయితే మీకు ఎన్ని ఉంటాయంటే 6 ఎలక్ట్రాన్స్ అండి ఇక్కడ ఉంటాయి. అండ్ డీలోకి అయితే మీకు ఎన్ని ఉంటాయంటే 10 ఎలక్ట్రాన్స్ ఉంటాయండి. ఎఫ్లోకి అయితే మీకు 14 ఎలక్ట్రాన్స్ ఉంటాయండి. జీ నేను ఇక్కడ చెప్పట్లేదు, ఓకేనా. సో ఎస్పీడిఎఫ్ అండి, ఎస్లోకి మీకు 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, పీలో 6 ఉంటాయి, డీలోని 10 ఉంటాయి, ఎఫ్లోని 14 ఉంటాయి. ఇది మీరు గుర్తుంచుకోవాలండి, ఓకేనా. సో కేఎల్ఎంఎన్లో కేకి 2 ఉంటాయి, ఎల్కి 8 ఉంటాయి, ఎంకి 18 ఉంటాయి, ఎన్కి 32 ఉంటాయి. అవి షెల్. సబ్ షెల్ అయితే ఎస్పీడిఎఫ్తో డినోట్ చేస్తాం. ఎస్లో 2 ఉంటాయి, పీలో 6 ఉంటాయి, డీలో 10 ఉంటాయి, ఎఫ్లో 14 ఉంటాయి, ఓకేనా. సో దీన్ని బట్టి మనం ఎలా కాన్ఫిగరేషన్ చెప్తాము అంటే చూడండి, సపోజ్ మీకు ఎన్ వాల్యూ 1 అనుకోండి, ఎన్ వాల్యూ 1 అయితే మనకి ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయండి షెల్లోని, అకార్డింగ్ టు 2n² నేను మీకు ఆల్రెడీ చెప్పాను, షెల్ అని చెప్తున్నాను, సబ్ షెల్ అని చెప్పట్లే. షెల్ అయితే మనకి ఏంటి కేఎల్ఎంఎన్ కదా, సో కేలో మనకి ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి, మనం 2n² రూల్ ప్రకారం ఆల్రెడీ చూసాం. కేలో అయితే 2 ఉంటాయి, ఎల్లో అయితే 18 ఉంటాయి, ఎంలో అయితే 8 ఉంటాయి, ఎంలో అయితే 18 ఉంటాయి, ఎన్లో అయితే 32 ఉంటాయి. ఇవి షెల్స్ గురించి, ఇదంతా షెల్ గురించి అండి, ఓకేనా. సో ఇక్కడ ఏంటి అంటే మనకి ఎన్ వాల్యూ 1 అయితే 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా, ఆ 2 ఎలక్ట్రాన్స్ ఏ సబ్ షెల్లోకి వెళ్తాయి అనేది మనకి ఇక్కడ ఇంపార్టెంట్ అండి. ఎస్పీడిఎఫ్ అనే సబ్ షెల్స్ మనకి 4 ఉన్నాయి కదా. సో ఎస్ కెపాసిటీ ఎంతండి, మనకి 2 ఎలక్ట్రాన్స్ కదండి. ఎస్ కెపాసిటీ 2 ఎలక్ట్రాన్స్ కాబట్టి మనకి ఇక్కడ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయండి, మనకి ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి 2 ఎలక్ట్రాన్స్లో ఎస్లోకి ఒకటి, పీలోకి ఒకటి వెళ్తా అంటే అవి ఒప్పుకోవండి. ఎస్ ఎనర్జీ ఎంత కెపాసిటీ అంటే 2 ఎలక్ట్రాన్స్ కాబట్టి ఆ 2 ఎలక్ట్రాన్స్ మీకు ఇందులోకి వచ్చేస్తాయండి. అర్థమైందా? ఇంకోసారి చెప్తున్నా చూడండి, ఇది మనకి షెల్ కోసం మీకు ఆల్రెడీ తెలుసు 2n² రూల్ ప్రకారం. సో నేను అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసే పని కూడా లేదు, బట్ చేసేసా కూడా. సో ఇక్కడ మనకి ఇందులో మనకి ఏ సబ్ షెల్స్ ఉంటాయి అనేది మనకి ఇంపార్టెంట్ కదా. సో ఎన్ వాల్యూ 1 అయిందండి. ఎన్ వాల్యూ 1 అయితే మీకు కే షెల్లో మీకు ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయండి, 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయని మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. సో ఇది షెల్ కాబట్టి ఈ కేలో మీకు ఎన్ని సబ్ షెల్స్ ఉంటాయి అనేది ఇంపార్టెంట్ అండి. మనకి ఎస్పీడిఎఫ్లో మనకు తెలుసు ఎస్కి ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయండి, 2 ఎలక్ట్రాన్స్ కదా, పీకి అయితే 6 ఎలక్ట్రాన్స్ కదండి. సో ఎస్పీడిఎఫ్లో మీకు తెలుసు ఎస్కి 2 ఎలక్ట్రాన్స్ కెపాసిటీ కాబట్టి ఇందులో ఉండే 2 ఎలక్ట్రాన్సే కాబట్టి ఇందులో ఓన్లీ ఏ సబ్ షెల్ మాత్రమే ఉంటుందంటే ఓన్లీ 2 ఎలక్ట్రాన్స్ ఎస్లో నిండిపోతాయి కాబట్టి ఎస్ తర్వాత పీ వచ్చే ఛాన్స్ అక్కడ లేదు. కాబట్టి కే షెల్లో మీకు ఎన్ని సబ్ షెల్స్ ఉంటాయంటే ఓన్లీ ఎస్ ఒకటే సబ్ షెల్ ఉంటుందండి, ఓకేనా. కేఎన్ఎస్ షెల్లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి ఆ 2 ఎలక్ట్రాన్స్ కెపాసిటీ ఎస్ సబ్ షెల్ ఒకటే కాబట్టి ఎస్ ఒకటే ఉంటుంది మీ కేకి, ఓకేనా. నెక్స్ట్ చూద్దాం, n=2 అండి. n=2 అంటే మనకి షెల్ అంటే ఏంటి, n=2 అంటే మనకి ఎల్ షెల్ కదండి. ఎల్ షెల్లో మీకు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అక్కడ ఎన్ని నేర్చుకున్నాం మనం, 8 ఎలక్ట్రాన్స్ అని నేర్చుకున్నాం. సో ఇందులో మనకి ఎన్ని సబ్ షెల్స్ ఉంటాయి అనేది చూద్దామండి.
మనకి షెల్స్ ఎన్నండి, మనకి సబ్ షెల్స్ ఎన్నండి, ఎస్పీడిఎఫ్ కదా. సో ఎస్లో మనకి ఎన్ని ఉండాలండి, 2 ఎలక్ట్రాన్స్ కెపాసిటీ కాబట్టి ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అండ్ పీలో మీకు ఎన్ని ఎలక్ట్రాన్స్ కెపాసిటీ అండి, పీలో 6 ఎలక్ట్రాన్స్ కదండి. సో ఇక్కడ ఆల్రెడీ 2 ఎలక్ట్రాన్స్ అయిపోయి ఇంకా ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయండి, 6. ఆ 6 ఎందులోకి వస్తాయి, పీలోకి వస్తాయి అంతే కదా. ఇంకా డీలోకి మళ్ళీ వచ్చే ఛాన్స్ లేదు. కాబట్టి మీకు ఇక్కడ ఓన్లీ ఎన్ని సబ్ షెల్స్ మాత్రమే ఉంటాయండి, ఎస్పీ అనే 2 సబ్ షెల్స్ మాత్రమే ఉంటాయండి. అర్థమైంది. n=2 అంటే మనకి ఎల్ అనే షెల్లో మీకు 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయని తెలుసు. బట్ ఇందులో ఎన్ని సబ్ షెల్స్ ఉంటాయని మనకి ఇంపార్టెంట్. సబ్ షెల్స్ మీకు ఆల్రెడీ చెప్పాను, వాటి కెపాసిటీ ఎంతో. ఎస్కి అయితే 2, పీకి అయితే 6, డీకి అయితే 10, ఎఫ్కి అయితే 14. దాన్ని బట్టి మన కాన్ఫిగరేషన్ ఉంటుందండి. ఇక్కడ 8 ఎలక్ట్రాన్స్ కాబట్టి ఫస్ట్ సబ్ షెల్ ఏమొస్తుంది మనకి, ఎస్లో కెపాసిటీ 2 కాబట్టి 2 ఎలక్ట్రాన్స్ మీకు ఎస్లోకి వెళ్ళిపోతాయి కదండి. ఎస్లోకి ఆ 2 ఎలక్ట్రాన్స్ వచ్చేసాయి. ఇంకా రిమైనింగ్ 6 ఎలక్ట్రాన్స్ ఎందులోకి వెళ్ళాలి, డీలోకి వెళ్తా అంటే ఒప్పుకోవు. ఎందుకంటే నెక్స్ట్ ఎనర్జీ షెల్ దాటాకనే వెళ్ళాలి. నెక్స్ట్ కెపాసిటీ 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి పీలో. అది దాటిపోయేకనే, దాన్ని క్రాస్ అయ్యేకనే, ఇక్కడ లిమిట్ సరిపోకపోతే ఒకవేళ ఇక్కడ 8 కన్నా సపోజ్ 32 అలాంటి ఎలక్ట్రాన్స్ ఇంకా ఉంటే మనకి ఇక్కడ పీలో చాలా కట్ డీలోకి వెళ్తాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి పీ కంప్లీట్ అవ్వాలి. సో రిమైనింగ్ 6 ఎలక్ట్రాన్స్ మనకి ఎందులోకి వెళ్తాయి, పీలోకి. సో 2 + 6 ఇక్కడ 8 సరిపోయాయి కదండి. సో వీటిలో మనకి కెపాసిటీ ఎంత అంటే ఎస్ అండ్ పీ సబ్ షెల్స్ మాత్రమే ఉంటాయండి. సో ఎల్ షెల్లో మీకు ఏముంటాయండి, ఎస్పీ. అర్థమైంది కదా. కేలో మీకు ఓన్లీ ఎస్ ఒకటే ఉంటుంది అండ్ ఎల్లో మనకి ఎస్పీ ఉంటుందండి. ఇంతవరకు ఓకే కదా. సో నెక్స్ట్ షెల్ చూద్దామండి. మనకి n=3 కదా. నెక్స్ట్ మనకి ఏంటండి, n=3. n=3 అంటే మనకి ఇక్కడ ఏమొస్తుందండి, n=3 అంటే మనకి అక్కడ నెక్స్ట్ షెల్ ఏమొస్తుందండి, కేఎల్ తర్వాత ఎంఏ కదా. n=3 అంటే మనకి ఎం వచ్చినప్పుడు మనకి అక్కడ 2n² రూల్ ప్రకారం మీకు అక్కడ ఎన్ని ఎలక్ట్రాన్స్ వచ్చాయండి, మనకి 18 ఎలక్ట్రాన్స్ కదా. మనకి 18 ఎలక్ట్రాన్స్ వచ్చాయి. సో 18 ఎలక్ట్రాన్స్లో మీకు ఇది ఎం అనేది మీకు షెల్ కదా. ఇందులో ఎన్ని సబ్ షెల్స్ ఉంటాయనేది మనం చూడాలి. మనకి ఓవరాల్గా ఎన్ని మనకి సబ్ షెల్స్, ఎస్పీడిఎఫ్. సో మనం ఒక్కొక్కటి దాని కెపాసిటీ బట్టి దాన్ని కంప్లీట్ చేసుకుంటూ పోదాం. సో ఎస్లో మనకి ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉండాలి, 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అండ్ 2 తర్వాత ఇంకెన్ని మనకి ఇక్కడ రావాలి, ఇంకా మనకి ఇక్కడ 16 ఎలక్ట్రాన్స్ ఉండాలి. కానీ పీకి ఎంత కెపాసిటీ, 6 ఎలక్ట్రాన్స్ కాబట్టి 6 ఎలక్ట్రాన్స్ ఇక్కడ కంప్లీట్ అయ్యాం. 2 + 6 ఎంతండి, 8. ఇంకా ఎన్ని ఎలక్ట్రాన్స్ రావాలి, 10 ఎలక్ట్రాన్స్ రావాలి. డీ కెపాసిటీ ఎంత, 10 ఎలక్ట్రాన్సే కదండి. సో ఆ 10 ఎలక్ట్రాన్స్ ఇక్కడ సరిపోతాయి కదా. కాబట్టి ఇక్కడ ఉన్న కెపాసిటీ ఎంతండి మీకు, ఎస్పీడి. అర్థమైందండి. n=3 అంటే మనకు అది ఎంషెల్లో మీకు ఉండాల్సిన ఎలక్ట్రాన్స్ 18 కాబట్టి మనకి ఏ సబ్ షెల్స్ ఉంటాయి అనేది మనం ఫస్ట్ ఎస్పీడిఎఫ్ రాసుకున్నాం. సో ఎస్లో మనకి 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. 2 తర్వాత ఇంకా మనకి ఇక్కడ ఎన్ని ఉండాలి, 16 ఉండాలి. బట్ పీ యొక్క కెపాసిటీ ఎంత, 6 ఎలక్ట్రాన్స్. సో ఎస్పీ కంప్లీట్ అయిపోయి ఎస్లో 2 అయ్యి, పీలో 6 అయ్యి, 2 + 6 8 అయ్యాయి. ఇంకా రిమైనింగ్ మనకి ఎంత కావాలి, 10 కావాలి. డీ యొక్క కెపాసిటీ ఎంత, 10 కాబట్టి 10 డీలోకి వచ్చేసండి. సో మనకి ఇక్కడ ఇంకా ఎఫ్ వచ్చే పని లేదు, ఓవరాల్గా 18 సరిపోయి. కాబట్టి మీకు ఎం షెల్లో మీకు సబ్ షెల్స్ ఎన్ని ఉంటే 3 ఉంటాయి, అది ఎస్పీడి. ఓకేనా. సిమిలర్లీ మన n=4 అయితే చూస్తామండి. n=4 అయితే మనకి ఏమొస్తుందండి, కేఎల్ ఎన్ షెల్ కదా. ఎన్ షెల్లో మీకు ఎలక్ట్రాన్స్ ఎన్ని, మీకు 32 ఎలక్ట్రాన్స్. సిమిలర్లీ ఇప్పుడు ఎన్ని సబ్ షెల్స్ ఉంటాయో చూద్దాం. ఎస్పీడిఎఫ్ కదా. ఎస్లో మీకు ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయండి, కెపాసిటీ 2 కాబట్టి 2 సరిపోయి. పీలో మీకు ఎంత కెపాసిటీ, 6 అండ్ డీలో ఎంత కెపాసిటీ, 10 కదా. సో 2 + 6 ఇక్కడ ఎంత, 8. 8 + 10 ఎంత, 18. రిమైనింగ్ మనకి ఎఫ్లోకి కదండి వచ్చేస్తే. కాబట్టి ఇక్కడ మీకు ఎన్ని సబ్ షెల్స్ ఉన్నాయి, 4 సబ్ షెల్స్ ఉన్నాయండి. అర్థమైందా. సో కేఎన్ఎస్ షెల్లో మీకు ఎస్ ఒకటే ఉంది, ఎల్లో మీకు ఎస్పీ ఉంది అండ్ ఎంలో మీకు ఏమున్నాయి, ఎస్పీడి ఉన్నాయి. అండ్ ఫైనల్గా ఎన్లో మీకు ఎస్పీడిఎఫ్ అనే సబ్ షెల్స్ ఉన్నాయండి. ఇది మీకు షెల్ అండ్ సబ్ షెల్ కోసం. ఓకేనా. అండ్ దీని కాన్ఫిగరేషన్ చూద్దాం. అండ్ ఆర్బిటాల్ ఇంకా చెప్పలేదండి, అది మీకు నెక్స్ట్ క్లాస్లో వస్తుంది. ఇప్పుడైతే షెల్ అండ్ సబ్ షెల్ ఎవరు కామెంట్ కూడా చేశారు, షెల్ అండ్ సబ్ షెల్ కోసం అయితే చెప్పాను. అండ్ ఆర్బిటాల్ కోసం కూడా నెక్స్ట్ వస్తుంది, జస్ట్ వెయిట్ చేయండి నెక్స్ట్ క్లాస్ కోసం. ఓకేనా. సో ఇది మనకి దీని గురించి అర్థమైంది కదండి. ఇదంతా నేను మీకు ఆల్రెడీ చెప్పానండి. బట్ ఎనర్జీ లెవెల్ ఎలా అండి, ఎస్కి తక్కువ ఉంటుంది, పీకి ఇంకొద్దిగా ఎక్కువ, పీ కన్నా డీకి ఎక్కువ, డీ కన్నా ఎఫ్కి ఎక్కువ. సో ఫస్ట్ ఎస్ కంప్లీట్ అయ్యాక పీకి అలా వెళ్తాయి. సో ఫస్ట్ కాన్ఫిగరేషన్ చూద్దామండి. కాన్ఫిగరేషన్ నేను ఒక 3 మీకు చెప్తే మీకు రిమైనింగ్ అర్థమైపోతాయి చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే షెల్ కాన్ఫిగరేషన్ మనకు తెలుసు, అలానే సబ్ షెల్ కాన్ఫిగరేషన్ చూడాలి కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఎలిమెంట్ని తీసుకున్నా అండి, హైడ్రోజన్ని తీసుకున్నాం. హైడ్రోజన్ అటామిక్ నెంబర్ ఎంతండి, మనకి 1 కదా. సో మనకి షెల్ అంటే ఏంటి, మనకి KLMN కదండి. సబ్ షెల్ అంటే మనకి SPDF అంతే కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి షెల్ కాన్ఫిగరేషన్ మనకి అటామిక్ నెంబర్ బట్టి చూడండి. అటామిక్ నెంబర్ ఇక్కడ హైడ్రోజన్ 1 కాబట్టి మీకు K యొక్క కెపాసిటీ ఎంతండి, 2 ఎలక్ట్రాన్స్ కదా. Kలో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి.
గుర్తుంచుకోండి, కేలో అయితే 2 ఉంటాయి, ఎల్లో అయితే 8 ఉంటాయి, ఎంలో అయితే 18 ఉంటాయి, ఎన్లో అయితే 32 ఉంటాయి. షెల్ అయితే సబ్ షెల్ అయితే ఎస్లో అయితే 2, పీలో అయితే 6, డీలో అయితే 10, ఎఫ్లో అయితే 14. సో ఇక్కడ మనకి కేలో మనకి 2 ఎలక్ట్రాన్స్ కెపాసిటీ కాబట్టి 1 ఎలక్ట్రాన్ కేలోకి వెళ్తుందా ఎన్లోకి వెళ్తుందా, ఫస్ట్ కే నిండాకనే కదా మనకి ఎల్లోకి వెళ్తుంది. సో ఫస్ట్ ఇక్కడ కేలోకి వచ్చిందండి. ఓకేనా. సో ఫస్ట్ మీకు షెల్ ఏమొచ్చిందండి, ఇక్కడ మీకు కే వచ్చింది. ఓకే కదా, కేలో 1 వచ్చింది కదా. సో కేలో వస్తే దాని సబ్ షెల్ కాన్ఫిగరేషన్ ఎలా రాస్తామండి, మీకు ఇక్కడ ఒకటే ఎలక్ట్రాన్ వచ్చింది కదా, ఆ ఒక ఎలక్ట్రాన్ ఎందులోకి వెళ్తుందని మనకి ఫస్ట్ షెల్లోకి కదండి వెళ్తుంది. కే అనేది ఫస్ట్ షెల్, ఎల్ అనేది సెకండ్ షెల్, ఎం అనేది థర్డ్ షెల్, ఎన్ అనేది ఫోర్త్ షెల్. సో కే అనేది ఫస్ట్ షెల్ కాబట్టి ఫస్ట్ 1 అని రాసుకుంటామండి. ఆ 1 అయిపోయింది కదా, ఇది షెల్ కోసం అంటే ఫస్ట్ అని చెప్తుంది. అండ్ ఇది ఏ సబ్ షెల్లోకి వెళ్తుందండి, మనకి కేలో మనకి ఏముంటుంది, ఓన్లీ ఒకటే ఉంటుంది, అది ఎస్ ఉంటుంది కాబట్టి ఎస్లోకి వెళ్తుంది. ఎన్ని ఎలక్ట్రాన్స్ వెళ్తున్నాయండి, అటామిక్ ఇక్కడ ఒకటే ఎలక్ట్రాన్ ఉంది కాబట్టి 1 వెళ్తుంది. ఇదండి 1s1 అంటే. 1s1 అంటే ఇక్కడ అర్థం ఏంటంటే 1 అనేది మీకు ఏం చెప్తుందంటే అది ఫస్ట్ షెల్ అని చెప్తుందండి. ఎస్ అనేది అది ఏ సబ్ షెల్లోకి వెళ్తుందో చెప్తుంది. 1 అనేది అందులోకి ఎన్ని ఎలక్ట్రాన్స్ వెళ్తున్నాయని చెప్తుందండి. అర్థమైందా. సో ఇక్కడ మనకు అటామిక్ నెంబర్ 1 కాబట్టి అదేంటి మనకి కేలోనే కదా ఉంటుంది, కేలోనే ఉంటుంది. నెక్స్ట్ మీకు అది ఏ సబ్ షెల్లోకి వెళ్తుందండి, 1s1లోకి ఎందుకు వెళ్తుంది అనేది మీకు అర్థమైంది కదా. 1 అనేది మీకు ఫస్ట్ షెల్ కోసం చెప్తుంది, ఎస్ అనేది అది సబ్ షెల్, ఎస్ సబ్ షెల్లోకి వెళ్తుంది. ఎన్ని ఎలక్ట్రాన్స్ వెళ్ళాయి, 1 ఎలక్ట్రాన్ కంటే అది 1s1 అండి. ఓకేనా. ఇంకొక 2-3 చెప్తే మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ హీలియం తీసుకున్నామండి. హీలియం యొక్క అటామిక్ నెంబర్ ఎంత, 2 కదండి. సో షెల్ మనకి ఏది వస్తుంది, KLMNలోని కేలోకి మనకి 2 కదండి. సో మనం కేనే తీసుకున్నాం, ఇక్కడ మనకి హీలియంది తీసుకున్నాం. హీలియంలో మీకు షెల్లో ఎన్ని ఉంటాయండి, కే అయితే మనకి 2 ఎలక్ట్రాన్స్ కదండి, దాని యొక్క అటామిక్ నెంబర్ 2 కాబట్టి హీలియంలో మనకి 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఆ 2 ఎలక్ట్రాన్స్ కెపాసిటీ మనకి కే షెల్కే కదా ఉంది. సో కే షెల్లో 2 ఎలక్ట్రాన్స్ నిండిపోయాయి. సబ్ షెల్ ఏమొస్తుందండి, మనకి ఫస్ట్ షెల్లే కదా, కే అంటే ఫస్ట్ షెల్ కాబట్టి 1 అని రాస్తాము. ఈ 2 ఎలక్ట్రాన్స్ మీకు ఎందులో ఏ సబ్ షెల్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంది, ఎస్లోకి వెళ్తుందా పీలోకి వెళ్తుందా, ఫస్ట్ ఎస్లో ఎనర్జీ 2 కాబట్టి ఆ 2 ఎలక్ట్రాన్స్ మీకు ఎస్లోకి వెళ్తాయి. ఎన్ని ఎలక్ట్రాన్స్ వెళ్ళాయి, 2 ఎలక్ట్రాన్స్. సో 1s2 అనేది మీకు హీలియం యొక్క కాన్ఫిగరేషన్, సబ్ కాన్ఫిగరేషన్ అంటే సబ్ షెల్ కాన్ఫిగరేషన్. ఓకేనా. షెల్ కాన్ఫిగరేషన్ వేరు, సబ్ షెల్ వేరు. అర్థమైంది కదా. షెల్ అంటే ఓన్లీ 2, సబ్ షెల్ అంటే 1s2. అర్థమైందండి. ఇక్కడ మనకి నెక్స్ట్ థర్డ్ చూడండి. ఇప్పుడు లిథియం ఉంది. లిథియంకి ఎంతండి, మనకి 3 కదా అటామిక్ నెంబర్. అంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి, మనకి 3 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 3 ఎలక్ట్రాన్స్లో మనకి కేలో ఎన్ని ఉండాలి, ఎల్లో ఎన్ని ఉండాలి, ఎంలో ఎన్ని ఉండాలి, ఎన్లో ఎన్ని ఉండాలి. కేలో మనకి 2 నిండిపోయాయి కదండి, 3 కదా, కేలో 2 నిండిపోయాయి కాబట్టి ఇంకా ఒకటి ఎందులోకి వెళ్తుంది, ఎంలోకి వెళ్తున్నాయి, ఎన్లోకి వెళ్తున్నాయి, ఎల్లోకి కదా వెళ్తుంది. ఎందుకంటే కే తర్వాత ఎనర్జీ షెల్ మనకి ఎల్ కాబట్టి ఎల్కి ప్రిఫరెన్స్ ఇస్తుంది. మీకు చెప్పాను తక్కువ నుండి ఎక్కువకి వెళ్తుందని. సో ఇక్కడ 2 కంప్లీట్ అయిపోయి నెక్స్ట్ 1 ఎల్లోకి వచ్చింది. ఇప్పుడు దీని సబ్ కాన్ఫిగరేషన్ ఎలా వస్తుంది, 2 అంటే మనకి ఏ సబ్ షెల్లోకి వెళ్తాయండి, ఇది ఫస్ట్ షెల్ కదండి, అండ్ ఫస్ట్ షెల్ కాబట్టి ఇక్కడ 1 రాసుకుంటామండి. ఓకేనా. ఎల్ అనేది సెకండ్ షెల్ కదండి, సో సెకండ్ షెల్ కాబట్టి ఇక్కడ 2 రాసుకుంటున్నాం. ఈ 2 ఎలక్ట్రాన్స్ మీకు ఏ సబ్ షెల్లోకి వెళ్తాయండి, ఎస్లోకి వెళ్తాయి కదా, కాబట్టి ఎక్స్. ఈ ఒక్క ఎలక్ట్రాన్ కూడా మీకు ఎందులోకి వెళ్తుందండి, ఫస్ట్ ఎస్లో కెపాసిటీ నిండేకనే కదా వెళ్తాయండి. ఇది మనకి సెకండ్ షెల్ అయినా సరే ఫస్ట్ మనకి వెళ్ళాల్సిన సబ్ షెల్ ఎస్నే కదా. మీకు సెకండ్ షెల్ ఏముంటాయి, ఎస్పీ 2 ఉంటాయి కదండి. సో ఒక ఎలక్ట్రాన్ ఉందంటే మీకు ఎస్లో 2 ఎలక్ట్రాన్స్ కట్టి ఒక ఎలక్ట్రాన్ ఎందులోకి వెళ్తుంది, ఎస్లోకి వెళ్తుంది. ఓకేనా. సో ఇందులోకి ఎన్ని ఎలక్ట్రాన్స్ వచ్చాయి, 2, ఇందులోకి ఎన్ని ఎలక్ట్రాన్స్ వచ్చాయి, 1 వచ్చింది. ఇంకొకసారి అర్థమయ్యేలా చెప్తా చూడండి. లిథియం యొక్క అటామిక్ నెంబర్ ఎంతండి, 3 కాబట్టి మనకి కేలోకి 2 వెళ్తాయి, అండ్ ఎల్లోకి ఎన్ని వెళ్తాయండి, 1 వెళ్తాయి కదా. సో ఇక్కడ మనం చెప్పేటప్పుడు ఎలా చెప్తామంటే, ఈ 2 అంటే ఈ 2 మీకు ఎందులో ఉంటాయండి, ఏ సబ్ షెల్లో ఉంటాయని ఫస్ట్ గుర్తుంచుకోండి. 2 అనేది మనకి ఎస్ సబ్ షెల్లో ఉంటాయి. 2 ఎలక్ట్రాన్స్ యొక్క కెపాసిటీ ఎస్ కాబట్టి ఎస్లో ఉంటుంది. ఈ 1 ఎలక్ట్రాన్ కూడా మీకు ఎందులో ఉంటుంది, ఎస్కి 2 కెపాసిటీ కాబట్టి ఎస్లోనే ఉంటుంది కదా, ఇది కూడా ఎస్లోనే ఉంటుంది. బట్ ఇది మనకి ఫస్ట్ షెల్ కదండి, కే అనేది ఏంటి మనకి ఫస్ట్ షెల్ కాబట్టి 1 అని రాసుకుంటాం. అండ్ ఇది ఏ సబ్ షెల్లోకి వెళ్తుంది, ఎస్లోకి వెళ్తుంది. ఎన్ని ఎలక్ట్రాన్స్ వెళ్ళిపోతున్నాయి, 2 వెళ్ళిపోతున్నాయి, 1s2. అండ్ నెక్స్ట్ షెల్ ఏంటంటే మనకి సెకండ్ షెల్ కదా, మనకి ఇక్కడ నెక్స్ట్ షెల్ అనేది మనకి సెకండ్ షెల్ కాబట్టి 2 అని రాసుకుంటాం. 2లోని మనకి ఏ సబ్ షెల్లోకి వెళ్తుందండి, ఎస్లోకి వెళ్తుంది కదా, ఎస్. అండ్ ఎన్ని ఎలక్ట్రాన్స్ వెళ్తాయండి, 1 ఎలక్ట్రాన్ వెళ్తుంది. సో 1s2 2s1 ఇలా రాసుకుంటామండి. ఇది మనకి లిథియంకి చూడండి 1s2 2s1. మీకు ఈ పవర్స్ అర్థం కావట్లేదు, మీకు ఇక్కడ నోట్స్లో చూడండి 1s2 2s1 అది. ఓకేనా. నెక్స్ట్ బెరీలియంకి ఎంతని మనకి అటామిక్ నెంబర్ 4 కాబట్టి 4 ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి ఆ 4 ఎలక్ట్రాన్స్ మీకు ఎందులోకి వెళ్తాయి, ఇంకా ఎంఎన్ ఇంకా ఎంత అవ్వలేదండి, మనకి ఇంకా తక్కువ ఉన్నాయి కాబట్టి తక్కువలోకి వెళ్తున్నాం. నేను మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను, మీరు రిమైనింగ్ కంటిన్యూ చేయండి. ఓకేనా. సో మనం బెరీలియం కోసం చెప్తాం కదా, బెరీలియం 4 అంటే కేలోకి 2 వెళ్ళిపోయాక రిమైనింగ్ 2 మనకి ఎల్లోకి వెళ్తాయి కదండి. సో ఈ 2 ఎలక్ట్రాన్స్ యొక్క సబ్ షెల్ కెపాసిటీ ఏదండి, మనకి ఎస్కి కదా. ఇక్కడ కూడా మనకి 2 ఎలక్ట్రాన్స్ సబ్ షెల్ కెపాసిటీ ఎస్కి కదండి. సో ఇది మనకి కే అనేది ఏంటి, ఫస్ట్ సబ్ షెల్ కాబట్టి 1 అని రాసుకుంటాం, అండ్ ఫస్ట్ షెల్ కాబట్టి 10 అని రాసుకుంటాం, సబ్ షెల్ ఎస్ కాబట్టి ఎస్ రాసుకున్నాం. ఎన్ని ఎలక్ట్రాన్స్ వెళ్ళాయి, 2 కాబట్టి 1s2.
అండ్ ఇది ఎల్ అనేది ఏంటంటే మనకి సెకండ్ షెల్ కదా, సో 2 అని రాసుకున్నాం. ఏ సబ్ షెల్లోకి వెళ్తున్నాయి, ఎస్లోకి వెళ్తున్నాయి. ఎన్ని ఎలక్ట్రాన్స్ వెళ్తున్నాయి, 2 వెళ్తున్నాయి. సో 1s2 2s2 అండి. ఇది దీని కాన్ఫిగరేషన్. అర్థమైందండి. బెరీలియంకి 1s2 2s2. అండ్ బోరాన్ చూడండి, బోరానికి 5 కదా, బోరానికి 5 అంటే మనకి ఎలా వస్తుంది, కేలోకి ఎల్లోకి, కేలోకి 2 ఎల్లోకి 3 అంతే కదా. సో ఇక్కడ మనకి కే అంటే మీకు ఆల్రెడీ ఏముంటాయి, ఓన్లీ ఎస్ ఒకటే ఉంటుంది 2 ఎలక్ట్రాన్స్ కాబట్టి. ఇక్కడ ఇప్పుడు చూడండి మారుతూ ఉంటుంది. మనకి 3 ఉన్నాయి అంటే ఎస్లో కెపాసిటీ ఓన్లీ 2నే, బట్ ఇంకొక 1 ఎలక్ట్రాన్ ఉంటుంది కదా, 1 ఎలక్ట్రాన్ ఎందులోకి వెళ్తుంది, పీ యొక్క సబ్షెల్లోకి వెళ్తుంది అంతే కదా. ఈ 2 ఇక్కడ 3 ఉన్నాయంటే ఎస్ సబ్షెల్లో మీకు 2 ఉంటాయి అండ్ రిమైనింగ్ 1 మీకు పీలోకి వెళ్ళిపోతుంది కదా. సో ఇప్పుడు దీన్ని మనం ఎలా రాస్తాం, ఇక్కడ ఇది కే అనేది ఫస్ట్ షెల్ కాబట్టి 1 అని రాసుకున్నాం, ఎస్ సబ్ షెల్లోకి వెళ్తుంది కాబట్టి ఎస్ రాసుకున్నాం, 2 ఎలక్ట్రాన్స్ వెళ్ళిపోతున్నాయి కాబట్టి 1s2 రాసేసాం. అండ్ ఇక్కడ మనం ఇదేంటి సెకండ్ షెల్ కదండి, ఎస్పీ 2 ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనకి 2లు 2 రాసుకుంటాం. ఫస్ట్ది ఎస్లోకి వెళ్తుంది, నెక్స్ట్ది పీలోకి వెళ్తుంది. ఎస్లోకి ఎన్ని వెళ్తాయండి, మనకి ఎస్ యొక్క కెపాసిటీ అండ్ పీలోకి రిమైనింగ్ 1 వెళ్తుంది. అర్థమైందా. చూడండి మనకి కేకి మనకి బోరానికి 5 కాబట్టి కేలోకి 2 వెళ్తే ఎల్లోకి 3 వెళ్తాయండి. సో 2 అంటే మనకి ఎస్లోకి వెళ్తే, 3 అంటే మనకి ఎస్లో 2 నిండిపోగా పీలోకి వెళ్తుంది కదా. సో మనకి ఇది తెలుసు, కే గురించి మీకు తెలుసు 1s2 ఎలా వస్తుందో అర్థమైంది. ఎల్ అనేది ఏంటి మనకి సెకండ్ షెల్ కాబట్టి 2, ఇక్కడ మనకి ఎస్పీ 2 ఉన్నాయి కాబట్టి 2 2s వేసుకున్నాం అండ్ దీనికి ఎస్ రాశాను, ఇక్కడ పీ రాశాను. ఎస్లోకి ఎన్ని వెళ్తాయి, 2 వెళ్తాయి, పీలోకి ఎన్ని వస్తాయి, రిమైనింగ్ 1 వస్తాయి. సో 1s2 2s2 2p1 అండి. దీన్ని 1s2 2s2 2p1 అండి. ఓకేనా, ఇది మనకి బోరా అండి. నెక్స్ట్ కార్బన్ చూసుకున్నాం అనుకోండి, కార్బన్ 6 కాబట్టి మీకు కేఎల్ తీసుకుంటే కేలోకి 2 అండ్ ఎల్లోకి 4 కదండి. సో 2 అంటే ఇది మీకు ఎస్లోకి వెళ్తుంది, 4 అంటే మీకు ఎందులోకి వెళ్తే ఎస్లో 2 నిండిపోగా పీలోకి వెళ్తాయి కదా. దీన్ని బట్టి ఇక్కడ ఇది ఏంటి ఫస్ట్ షెల్ అండ్ ఎస్ సబ్ షెల్ అండ్ 2 ఎలక్ట్రాన్స్ వెళ్ళాయి కాబట్టి 1s2. ఇది సెకండ్ షెల్ కదండి, ఎస్పీ 2 ఉన్నాయి కాబట్టి 2s రాసుకుంటాం, 2p రాసుకుంటాం. ఇక్కడ 2 ఎస్లోకి 2 వెళ్తాయి, పీలోకి రిమైనింగ్ 2 వెళ్తాయి. సో 1s2 2s2 2p2 అండి. ఇది కార్బన్ది 1s2 2s2 2p2. నెక్స్ట్ సిమిలర్లీ నైట్రోజన్ ఆక్సిజన్ ఒకటి చెప్తారండి. చూడండి నైట్రోజన్ 7 కదా, 7 అంటే మనకి ఎంత వస్తుంది, ఇక్కడ 2 అండ్ 5 కదా, కేలోకి 2 వెళ్తుంది, ఎల్లోకి 5 వెళ్తుంది. సో కేలో 2 అంటే మీకు ఎస్ సబ్ షెల్ ఉంటుంది అండ్ ఇక్కడ 5 అంటే 2 ఎస్లోకి నిండిపోక ఇంకా 3 మీకు పీలోకి వెళ్తాయి కదా. సేమ్ ఇక్కడ ఇది ఫస్ట్ షెల్ కాబట్టి 1 అని రాసుకుంటాం, సబ్ షెల్ ఎస్ కాబట్టి ఎస్ రాసుకుంటాం, 2 ఎలక్ట్రాన్స్ కాబట్టి 1s2. అండ్ ఈ సెకండ్ షెల్ కాబట్టి ఎన్ని ఉన్నాయి, ఎస్పీ ఉన్నాయి, 2s 2p రాసుకుంటాం. ఎస్లోకి 2 వెళ్తాయి, పీలోకి 3 వెళ్తాయండి, 1s2 2s2 2p3. సో ఇలా మీరు కంటిన్యూ చేయండి, మీకు అర్థమైపోతుంది. సో ఇక్కడ వరకు నేను ఈ క్లాస్ ఆపుతున్నా అండి. మీకు షెల్కి సబ్ షెల్కి డిఫరెన్స్ అర్థమైంది అనుకుంటే నెక్స్ట్ మనం పీరియాడిక్ టేబుల్ని ఎలా డ్రా చేయాలి, ఎలా వాటిని గుర్తుంచుకోవాలి, బ్లాక్స్ ఏంటి అండ్ ఆర్బిటాల్ డిఫరెన్సెస్ ఏంటి, ఇవన్నీ చూద్దాం. సో ఆల్ ఆఫ్ యూ టేక్ కేర్, బై బై.